అండ్ మై డియర్ పేరెంట్స్, విఐటి యూనివర్సిటీలో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకునే అడ్మిషన్ తీసుకోవచ్చు. అది కూడా విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవుతే పే చేసే ఫీజు కంటే లోయెస్ట్ ఫీ అమౌంట్తో డైరెక్ట్గా మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది ఎంతమంది స్టూడెంట్స్కి ఎంత అడ్వాంటేజ్ ఇచ్చింది అనేది ఒక్కసారి మీరు ఈ స్టూడెంట్ యొక్క కామెంట్ చూస్తే, వాట్సాప్లో మెసేజ్ చేసిన రిప్లై చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్టూడెంట్కి ఇంటర్ మార్క్స్ ద్వారా అడ్మిషన్ ఉందని మన ఛానల్ ద్వారా తెలిసిన తర్వాత మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో స్టూడెంట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు ఒకసారి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా, చూడండి. ఇలా ఒక్కరు కాదు, మన మెంటర్షిప్ ద్వారా విఐటి యూనివర్సిటీలో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ అడ్మిషన్ చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తున్న స్టూడెంట్స్ అందరూ విఐటి యూనివర్సిటీలో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని జాయిన్ అయ్యారు. ఇక్కడ 2025 సంబంధించి ఒక పేరెంట్ యొక్క రివ్యూ నేను మీకు చూపిస్తాను చూడండి. 2025లో స్టూడెంట్కి మన మెంటర్షిప్ ద్వారా సీట్ రావడం జరిగింది. అండ్ సీట్ వచ్చిన తర్వాత సీట్ కన్ఫర్మేషన్ కూడా ఎలా చేశామనేది అది కంప్లీట్ ప్రాసెస్ మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడ్మిషన్ లెటర్ తీసుకున్నారు, కాలేజీకి వెళ్ళారు, కాలేజీకి సంబంధించి హాస్టల్ బుకింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. హాస్టల్ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయి హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కంప్లీట్గా మీకు ఉంటుంది. సో మీరు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని జాయిన్ అయ్యే కోర్సు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, అంటే మీ బీటెక్ 4 years ప్లస్ 1 year ఎంటెక్ చేస్తారు. మీకు 5 yearsలోనే కంప్లీట్గా బీటెక్ ప్లస్ ఎంటెక్ కంప్లీట్ అవుతుంది. విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు పొందే అడ్మిషన్ 4 years డిగ్రీ మీకు ఇది 5 years డిగ్రీ. సార్ ఇక్కడ 5 years డిగ్రీ అనగానే మరి మాకు ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా, 4 years కోర్స్కి 5 years కోర్స్కి డిఫరెన్స్ ఏముంటుందని చాలామందికి డౌట్ వస్తుంది, రావాలి. దీనికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి జాయిన్ అయ్యే కౌన్సిలింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని జాయిన్ అయ్యే కౌన్సిలింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండింటిని క్లబ్ చేయకండి, ఈ రెండు ప్రాసెసెస్ ఒకటి కావు, డిఫరెంట్గా ఉంటాయి. విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే మీరు 4 years డిగ్రీలో జాయిన్ అవుతారు బీటెక్లో. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది మీకు ఇంటర్లో మార్క్స్ ఉంటే చాలు, డైరెక్ట్గా ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాయిన్ అవ్వచ్చు. ఇది స్టూడెంట్స్కి రియల్గా ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏ ర్యాంకు లేకపోయినా మీకు ఇంటర్లో మంచి మార్క్స్ ఉండి మంచి టాప్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఇది అడ్వాంటేజ్. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి టాప్ యూనివర్సిటీలో, విఐటి లాంటి యూనివర్సిటీలో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని సీట్ వస్తుంది కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో ఈ వీడియో సెషన్లో మీకు విఐటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్లీట్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా జాయిన్ అవ్వాలి, విఐటి సంబంధించి అన్ని క్యాంపస్లలో ఏ కోర్సులు ఉన్నాయి, మీరు ఏమేమి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, కోర్సెస్ యొక్క ప్రియారిటీ ఎలా సెట్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్క్స్ ఉంటే ఏ క్యాంపస్లో, అంటే విఐటికి సంబంధించి వెల్లూరు, చెన్నై, ఏపీ అన్ని క్యాంపస్ ఉన్నాయి కదా, ఎందులో ఎవరికి సీట్ వస్తుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఇన్ డీటెయిల్గా పిన్ పాయింట్ లెవెల్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25th May 2026. అందరు స్టూడెంట్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీ మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని మీకు వచ్చిన మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత ఫీ పేమెంట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ హాస్టల్ ఫీజు, హాస్టల్ బుకింగ్ చేసుకోవాలి. తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇందులో అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే ఏ క్యాంపస్, ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మీకు సీట్ అలాట్మెంట్లో మీకు సీట్ వస్తుందా లేదా అనేది కూడా అక్కడే ఉంటుంది. సో ఈ కంప్లీట్గా ప్రాసెస్ అనేది మీరు అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి కౌన్సిలింగ్ ఎండ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కరెక్ట్గా చేస్తేనే మీకు వచ్చిన మార్క్స్కి సీట్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ 6309410931. మీకు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాకుండా ఇంటర్ మార్క్స్ ఉన్నాయి, మేము 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ జాయిన్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్ అయితే వాట్సాప్ నెంబర్కి
మీకు మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత జాయిన్ అవుతే మీ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ నేనే చేస్తాను. అలా చేస్తేనే సీట్ వస్తుంది కాబట్టి నేనే ప్రాసెస్ చేస్తానని చెప్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ మేమే అప్లికేషన్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే నో ప్రాబ్లం. మీ అప్లికేషన్ చేసిన ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని కూడా నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే చేస్తాను. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 10,000 రూపీస్. మీరు ఒకవేళ అప్లికేషన్ మీరే చేసి ఉంటే నో ప్రాబ్లం, చేయలేదంటే అప్లికేషన్ ఫీ కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తే మీకు అప్లికేషన్ కూడా చేస్తాను. ఇది మీకు ఇంటర్ మార్క్స్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి రియల్గా అడ్వాంటేజ్. వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇదే నెంబర్కి మీకు జీపేఆర్ ఫోన్పే ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి ఇదే నెంబర్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించి విఐటి ఇంటర్ మార్క్స్ అడ్మిషన్ అని మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అంతేకాని మీరు పేమెంట్ చేయకుండా ఎటువంటి కాల్స్ మెసేజ్ చేసినా ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వబడవు. ఇది క్రూషియల్ టైం కాబట్టి మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్ అనేది స్పెషల్గా కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఇలాంటి యూనివర్సిటీ కాబట్టి. సో ఆల్రెడీ బిగినింగ్లోనే చూపించాను కదా మన మెంటర్షిప్లో ఎంతమందికి సీట్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ప్రాసెస్ సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ఈ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు సీట్ వచ్చేలాగా కరెక్ట్గా చేసుకోవాలి అంటే మాత్రం అది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరు స్టూడెంట్స్ సీట్ వచ్చేలాగా చేస్తున్నాను కాబట్టి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే కన్ఫామ్గా సీట్ అయితే వస్తుంది. మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే 10K పే చేసిన తర్వాత నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. రిమైనింగ్ డీటెయిల్స్ నేను క్లారిటీగా చెప్తాను. లేదు సార్ మేమే చేసుకుంటాం మాకు ప్రాసెస్ తెలుసు అంటే కనుక ఇందులో మీకు ఏమేమి తెలియాలంటే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు ఏ క్యాంపస్ ఏ బ్రాంచ్ ఇవ్వాలని తెలియాలి. మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మెరిట్ లిస్ట్లో ఎంత మెరిట్ ఉంటే మీకు ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందో తెలిసి ఉండాలి. మళ్ళీ మెరిట్ బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేస్తే మీకు సీట్ వస్తుంది అనేది అది కూడా తెలిసి ఉండాలి. అలా కంప్లీట్గా మీకు తెలిసి ఉండి ప్రాసెస్ చేస్తేనే సీట్ వస్తుంది. లేదు అంటే సీట్ రాకుండా చాలామంది స్టూడెంట్స్ మిగిలిపోయారు. మళ్ళీ సార్ నాకు సీట్ రాలేదు సార్ మీ మెంటర్షిప్లో జాయిన్ అయి ఉంటే బాగుంటుంది అని మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. క్యాంపస్ వైజ్గా చూసుకుంటే మనకు వెల్లూరు, చెన్నై, ఏపీ, భోపాల్లో క్యాంపస్ అయితే ఉన్నాయి. ఇందులో కోర్సెస్ విషయానికి వస్తే మీకు అన్ని సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఇంకా ఇందులో వెల్లూరులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 years, సిఎస్సిలో డేటా సైన్స్ 5 years, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 5 years. చెన్నైలో కూడా ఈ 2 బ్రాంచెస్ ఉంటాయి. ఏపీలో కూడా ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి. భూపాల్లో అయితే ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు కరెక్ట్గా ప్రాసెస్ తెలిసి మీ మెరిట్ బేస్ చేసుకొని కరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫిల్ చేస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే మీకు ఏ క్యాంపస్లో అయినా సీటు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయి ఉంటే చాలు. ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఆర్ ఫారెన్ నేషనల్ స్టూడెంట్ కూడా ఉన్నారు. ఇందులో మీకు ఏజ్ లిమిట్ చూసుకోండి 1/7/2006. క్యాండిడేట్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఫాల్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/7/2006 తర్వాత ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. సార్ మరి అసలు ఇంటర్ మార్క్స్ అని చెప్తున్నారు, మినిమం ఎన్ని మార్క్స్ ఉండాలి అంటే కనుక ఇక్కడ చూడండి క్లారిటీగా. వెల్లూరు, చెన్నై క్యాంపస్ అయితే కనుక మీకు ఇంటర్మీడియట్లో బోర్డు మార్క్స్ పీసీఎం సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీకు అగ్రిగేట్ మార్క్స్ 70% ఉండాలి. అదే మీరు విఐటి ఏపీ భోపాల్ క్యాంపస్ అయితే కనుక మీకు 65% ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇక్కడ కేటగిరీ 1, 2, 3, 4, 5 డివైడ్ చేశారు కదా. మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందన్న దాన్ని బట్టి మీరు ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఇయర్ ఫీజు, మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తే ఆ కేటగిరీ ఫీజు సేమ్ ఉంటుంది. మీకు కేటగిరీ 1లోనే సీట్ వచ్చిందనుకోండి 1,20,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఇయర్ కూడా సేమ్ ఇంతే ఫీజు పే చేయాలి. అదే మీరు విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 4 years కోర్సుకి జాయిన్ అవుదాం అనుకుంటే కేటగిరీ 1లోనే ఫీజు 1,90,000 ఉంటుంది. అదే కేటగిరీ 5కి వచ్చేసరికి మీ ఫీజు 4,90,000 అంటే ఆల్మోస్ట్ 5 lakhs ఉంటుంది. సో ఇక్కడ ఫీజు డిఫరెన్స్ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఇప్పుడు ఫైనల్ క్లారిఫికేషన్, అందరికీ ఉండే డౌట్ ఏంటంటే 4 years చేయడం బెస్టా, బీటెక్ 5 years ఇంటిగ్రేట్ చేయడం బెస్టా అంటే కనుక విఐటీలో మీరు 4 years బీటెక్కి కనుక జాయిన్ అవుతే ఏ క్యాంపస్ అయినా మీకు 4/2 అంటే 4th year 2nd సెమిస్టర్లో మీరు
ఇంటర్న్షిప్ అయితే చేస్తారు. అదే 5 ఇయర్స్ జాయిన్ అవుతే కనుక మీకు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 5th ఇయర్లో డైరెక్ట్గా కంపెనీలోనే 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు 1 ఇయర్ ఇంటర్న్షిప్తో పాటు కంపెనీలో మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే 4 ఇయర్స్ బీటెక్ కంటే 2 మంత్స్ బిఫోరే 5 ఇయర్స్ బీటెక్ ఎంటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1 ఇయర్ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాజెక్ట్ చేశారు, మీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు అదే కంపెనీలో అయినా జాబ్ వస్తుంది, లేదు మళ్ళీ క్యాంపస్లో ప్లేస్మెంట్లో కూడా జాబ్ రావడం జరుగుతుంది. ఇందులో ప్లేస్మెంట్స్ 4 ఇయర్స్ బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్కి ఎలా అయితే వస్తున్నాయో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళకి కూడా అలానే వస్తున్నాయి. ఇక్కడ మీరు ఏంటంటే ఒకే ఒక డిఫరెన్స్, మీరు 4 ఇయర్స్ బీటెక్ చేస్తే మళ్ళీ ఎంటెక్ చేయాలనుకుంటే 2 ఇయర్స్ చేయాలి. అదే ఇందులో అయితే 4+1 జస్ట్ 5 ఇయర్స్ మీ బీటెక్ ప్లస్ ఎంటెక్ కంప్లీట్ చేయొచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఇందులోనే కలిసి వస్తుంది. మాకు మంచి ర్యాంక్ రాలేదు, మాకు మంచి యూనివర్సిటీ రావట్లేదు, కానీ మా దగ్గర ఇంటర్ మార్క్స్ ఉన్నాయి, మేము మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి మాకు 4 ఇయర్స్ అనే కాదు 5 ఇయర్స్ కోర్స్ అయినా సరే మేము జాయిన్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్కి రియల్గా ఇది మంచి ఆపర్చునిటీ. మెంటర్షిప్ కావాలనుకుంటే పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. అండ్ మెంటర్షిప్ ఫీ పే చేయకుండా ఎటువంటి డౌట్స్ క్లారిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరగదు, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.